గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల పేపర్ మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం శోచనీయమని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మళ్లీ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నప్పటికీ గత సంవత్సరం నాటి డబ్బులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షల పేపర్ మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పేపర్ వాల్యుయేషన్ చివరి రోజే ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించేవారని, కానీ గత సంవత్సరం మాత్రం బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని చెప్పి ఏడాది వరకు కూడా జమ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో రెమ్యునరేషన్ చెల్లించకపోతే త్వరలో జరగబోయే పేపర్ వాల్యుయేషన్ను ఉపాధ్యాయులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా చెల్లించాల్సిన నిధులను చెల్లించకుండా పెండింగ్లో ఉంచడం సరైంది కాదన్నారు. తక్షణమే ఉద్యోగులు ఉపాధ్యాయుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్క శ్రీనివాసాచారి, పెరుమాల వెంకటేశం తదితరులు ఉన్నారు. మన రాష్ట్రంలో ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించి స్పాట్ వాల్యుయేషను ఉపాధ్యాయులతో చేయించడం జరిగింది. ఇది సంవత్సర కాలం కావస్తూ ఉంది. అయినప్పటికీ వెంటనే చెల్లించాల్సినటువంటి రెమ్యునరేషన్ డబ్బులు సంవత్సరం గడుస్తున్నా నేటి వరకు కూడా ఉపాధ్యాయులకు చెల్లించలేదు. గతంలో ఎప్పుడైనా కానీ ఈ ఎస్ఎస్సి రెమ్యునరేషన్ను, స్పాట్ వాల్యుయేషన్ రెమ్యునరేషన్ను ఆ చివరి రోజు ఉపాధ్యాయులకు చెల్లించేవారు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లలో వేస్తామని 2-3 రోజుల్లో అడ్జస్ట్ చేసేవాళ్ళు. కానీ రాను రాను ఈ విధంగా ఒక సంవత్సర కాలం అనేది చాలా ప్రభుత్వానికి సిగ్గుచేటైనటువంటి విషయం. లక్షల కోట్ల బడ్జెటు ఇలా సమర్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఉపాధ్యాయులకు విద్యార్థుల పేపర్లు దిద్దినటువంటి రెమ్యునరేషన్ను చెల్లించకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు కల్పించుకొని వెంటనే ఈ రెమ్యునరేషన్ను ఉపాధ్యాయులకు చెల్లించాలని టీఎస్యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ 2 రోజుల్లో చెల్లించకపోతే రేపు ఈ పరీక్షల తర్వాత, రేపటి నుంచి ఎస్ఎస్సి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. పరీక్షల తర్వాత పేపర్ వాల్యుయేషను స్టార్ట్ అవుతుంది. ఆ పేపర్ వాల్యుయేషన్ను ఉపాధ్యాయులంతా బహిష్కరించాలని ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్గా పిలుపు ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ విధంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను, అంటే న్యాయంగా ఎప్పటికప్పుడు చెల్లించాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, జీఐఎస్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ చెల్లించకుండా నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు టీఎస్యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం రెమ్యునరేషన్ చెల్లించాలని నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో స్పాటు ప్రారంభమవుతుంది. స్పాట్లో పాల్గొనే ఉపాధ్యాయులు అక్కడ సరి అయిన సౌకర్యాలు లేక అరకొర వసతులతోటి తన యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ యొక్క బాధ్యతలను విస్మరించి ఈరోజు వరకు గత సంవత్సరం రెమ్యునరేషన్ చెల్లించకపోవడం అనేది చాలా తీవ్రమైన సిగ్గుచేటైన విషయంగా భావించడం జరుగుతుంది. ఈ గతంలో ఎమ్మెల్సీ గారు నర్సిరెడ్డి గారు మొన్న శాసనమండలిలో మాట్లాడి సమస్యను పైకి తీసుకొచ్చిన సందర్భంలో బడ్జెట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. నిన్న బిల్లు చేసి ఈకుబేరుకు పంపుతూనే ఉన్నారు. ఈకుబేరుకు పంపిన బిల్లు 2 సంవత్సరాలైనా, సంవత్సరం అయినా ఇప్పటికీ అకౌంట్లలో పడుతున్న సందర్భాలు లేవి. అవి ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినప్పుడు జీపీఎఫ్ డబ్బులైనా సరే, మెడికల్ రియంబర్స్ డబ్బులు, తర్వాత అదేవిధంగా రకరకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అకౌంట్లలో పడే పరిస్థితి లేదు. ఇవి కూడా ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వారి అకౌంట్లలో జమ చేయకపోయినట్లయితే రేపు మొదటి వారంలో జరిగే స్పాట్ని కూడా అవసరమైతే కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలని కలుపుకొని స్పాట్ని బహిష్కరించే దాని కొరకు కూడా నల్లగొండ జిల్లా కమిటీ నుంచి తప్పకుండా దానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.